ఆనందు. ఓకే, ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఆనంద్ ప్రారంభం చేశాడు. పొంగూరు సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రం ఒక పరిశీలన అనేటటువంటి అంశం మీద మాట్లాడటానికి ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారు జూమ్ లోకి వచ్చారు. వారికి ఈ సందర్భంగా నేను స్వాగతం చెప్తూ నమస్కరిస్తూ, హలో చేస్తూ వారి గురించి సంక్షిప్తంగా సభా మర్యాద ప్రకారం వారిని పరిచయం చేస్తాను. 1945లో అనంతపురం జిల్లాలో ఆయన జన్మించారు. తర్వాత ఆయన ప్రాథమిక విద్య అక్కడే కొనసాగింది. తర్వాత ప్రభుత్వ కళాశాలలో బిఏ స్పెషల్ తెలుగు హిందీ మాధ్యమాలతో ఆయన బిఏ చేసి ప్రథమ శ్రేణిలో యూనివర్సిటీ మీ మాట సార్ వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ పోయింది ఎందుకో. ఆయన మధ్యప్రదేశ్ లోని సాగర్ విశ్వవిద్యాలయంలో ఎంఏలో హిందీ చేసి అక్కడ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. విమర్శక శ్రేష్ఠులైనటువంటి ఆచార్య నంద్ దులారే వాజ్పేయి గారి శిష్యులుగా ఆయన వర్ధిల్లారు. బెంగళూరులోని డిగ్రీ కళాశాలలో 36 ఏళ్ల పాటు హిందీ ఉపన్యాసకులుగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్య గారు వీరి అంతేవాసులు. తర్వాత ఆయన హై స్కూల్ చదివే రోజుల్లోనే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి సారస్వతాలోకం చదివి అశ్వత్థనారాయణ గారు అప్పుడే ఎంతో ప్రభావితులయ్యారు. తర్వాత ఆయన తెలుగు సాహిత్య విమర్శలో 30 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. వారు ముఖ్యంగా వారి గురువులుగా రాళ్లపల్లి వారిని, కట్టమంచి వారిని, రారా గారిని గురుతుల్యులుగా భావిస్తారు. వివిధ పత్రికల్లో వారు వివిధ గ్రంథాల మీద సమీక్షా వ్యాసాలు కూడా 300 దాకా చేయటం జరిగింది. వీరి సంపాదకత్వంలో రాళ్లపల్లి వారి అభినందన గ్రంథం, తర్వాత రాళ్లపల్లి వారి పీఠికలు, రాళ్లపల్లి సాహిత్యం సంగీత వ్యాసాలు, తర్వాత వదరబోతు అనేటువంటి ఒక వ్యాస సంకలనాన్ని, ఆలిచెప్పలు ఆణిముత్యాలు అనేటువంటి ఒక జానపద గేయ సంకలనానికి కూడా ఆయన సంపాదక భాగస్వామ్యం వహించారు. తర్వాత త్వరలోనే వీరి వ్యాసాల సంకలనం సంపుటి ఒకటి ఎంఎస్కో ద్వారా డిసెంబర్లోనే వస్తుందని వారు తెలియజేయటం మనందరికీ చాలా సంతోషదాయకం. వారిని ప్రస్తుతం బెంగళూరులో ఆయన స్థిరపడ్డారు. అశ్వత్థనారాయణ గారిని వేదిక మీదకు వచ్చి వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా అభ్యుదయ రచన సంఘం పక్షాన నేను కోరుతా ఉన్నాను. నమస్తే నారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే, ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి కోరిక మీద నాకు వంగూరి సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రం మీద ప్రసంగించే అవకాశం లభించింది. అందుకుగాను వారికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. నన్ను పరిచయం చేసిన అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ గారికి, నాతో చాలా సార్లు సంప్రదించిన ఆనంద్ గారికి కృతజ్ఞతలు. నా ప్రసంగాన్ని వింటున్న సహృదయులందరికీ నమస్కారాలు చేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఏ ప్రఫుల్ల పుష్పంబుల పూజ సలిపితినో ఏను పూర్వమందు, ఏ ప్రఫుల్ల పుష్పంబుల పూజ సలిపితినో ఏను పూర్వమందు, కలదయేని పునర్జన్మ కలుగుగాక, మధురమైన తెలుగు మాతృభాష
అన్న రాయప్రోలు సుబ్బారావు గారి సువర్ణ పంక్తులతో నా ప్రసంగాన్ని ప్రస్తావిస్తాను. అమలోదాత్త మనీషతో అసమానమైన ప్రతిభతో అమూల్యమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సమృద్ధం సంపన్నం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది మరపురాని మనుషులే. కానీ ఎంతో ప్రజ్ఞపాఠవాలు ఉండి ఉత్తమోత్తమైన కృతులు రచించి కూడా వర్ధిల్లిన కొందరు మనుషులను మనము విస్మరించాము. అలాంటి దురదృష్ట జాతకుల్లో వంగూరి సుబ్బారావు, డాక్టర్ చిలుకూరి నారాయణరావు మొదలైన వాళ్ళు ఎంతోమంది పేర్కొనదగినవారు. అయినా సరే మరపురాని మనుషులుగా ఉన్నా, మనం మర్చిపోయిన మనుషులుగా ఉన్నా, అలాంటి వారిని గురించి మాట్లాడే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. నాదబ్రహ్మ త్యాగయ్య గారి మాటల్లో చెప్పాలంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మొదట్లో వంగూరి సుబ్బారావు గారి జీవితం గురించి సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను. వంగూరి సుబ్బారావు గారు 1886 ఫిబ్రవరి 12వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా సిద్ధాంతం అనే గ్రామంలో జన్మించారు. వాళ్ళ తల్లి పేరు ముత్యమాంబ, తండ్రి నరసయ్య. ముఖ్యంగా చెప్పాలంటే వంగూరి సుబ్బారావు గారి జ్ఞానార్జనంతా స్వయం సాధనే, స్వయం తపస్సే. వారు మొదట్లో జీవిక కోసం ది గోదావరి సోప్స్ అండ్ క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని మచిలీపట్నంలో తల నూనెలు, పరిమళ నూనెలు, పళ్ళపుడి వగైరా తయారు చేసే నౌరోజీ కంపెనీని ప్రారంభించి ఎంతగానో నష్టపోయారు. వ్యాపార వాణిజ్యాలలో కొంతకాలం మునిగి తేలిన వారికి సాహిత్యం మీద అభిరుచి చిన్నప్పటి నుంచే ఉంది. కానీ వారి సాహిత్యాభిరుచిని, సాహిత్య ప్రతిభను గుర్తించిన మహానుభావుడు ఎర్నగూడెం జమీందారు చెలికాని లచ్చారావు గారు. 1914లో వారిని చిత్రాడ నుంచి తమ పిఠాపురానికి పిలిపించి వారికి ఆశ్రయదాతగా వారి ప్రతిభా పాఠవాలని ప్రపంచానికి తెలిసే విధంగా చేశారు ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే ఆయన మన వంగూరి సుబ్బారావు గారి అంటే 1 సంవత్సరం పెద్దవాడు. కానీ చిత్రమైన సంగతి ఏమిటంటే చెలికాని లచ్చారావు గారు, వంగూరి సుబ్బారావు గారు 1923లోనే మరణించారు. ఇద్దరికీ 37 ఏళ్ళు, 38 ఏళ్ల కంటే ఎక్కువగా లేవు. అయితే చెలికాని లచ్చారావు గారి ఆశ్రమంలో చాలా గ్రంథాలు రచించేందుకు అవకాశం లభించింది. వీరు రాసినవి దాదాపు 20 దాకా ఉన్నాయి. కానీ తెలుగు సాహిత్యం చిరకాలం స్మరించుకోవాల్సిన కృతులు ముచ్చటగా 3 ఉన్నాయి. మొట్టమొదటి ఆంధ్ర వాంగ్మయ చరిత్రము. ఇది తెలుగులో వెలువడిన మొట్టమొదటి తొలి తెలుగు సాహిత్య చరిత్ర 1920లో అచ్చయింది. తర్వాత వేమన సంపూర్ణ జీవితము బోధనలు అనే వేమన గురించి రాసిన అద్వితీయమైన పుస్తకం 1922లో వెలువడింది. ఈ పుస్తకం 2 మార్లు అచ్చయింది. దీన్ని ఇటీవలే అనగా 2 నెలల క్రితమే హైదరాబాదు, విజయవాడలోని ఎంఎస్కో బుక్స్ వారు డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సంపాదకత్వంలో
ప్రచురించారు. మూడవ పుస్తకం శతక కవుల చరిత్ర వంగూరి సుబ్బారావు గారు మరణించిన సంవత్సరం కాలానికి పుస్తక రూపంగా వెలువడింది. అయితే ఆయన ఉండంగానే 4 వాల్యూములు వెలువడ్డాయి. వీటిని కొద్దిగా పరిష్కరించి ప్రబంధ పరమేశ్వరులైన నడుదవోలు వెంకటరావు గారు ఒక గ్రంథంగా చేశారు. ఈ పుస్తకాల గురించి మనము అన్నీ మర్చిపోయినట్లే ఉన్నాము. ఎందుకంటే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గురించి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వీరి పుస్తకం 2 మార్లు ముద్రించబడిన దీనికి రావాల్సిన ఆ గౌరవాదనాలు లభించలేకపోయాయి. అయితే ఈ పుస్తకాన్ని స్మరించిన వాళ్లలో ఒకరిద్దరు ప్రముఖుల్ని పేర్కొంటాను. మొదటివారు 1928లో ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము రాసిన మా అనంతపురం నివాసి కవిత్వవేది కలం పేరుతో ప్రసిద్ధిగాంచిన కల్లూరి వెంకట నారాయణరావు గారు. ఆయన ఈ పుస్తకాన్ని స్మరించారు. తర్వాత ఆచార్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆచార్యులైన డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు 1982లో ఆంధ్రప్రభ దినపత్రిక సంచికల్లో దాదాపు 2 ఏళ్ల పాటు వ్యాసాలు రాశారు. ఆయన 1988 డిసెంబర్ 11వ తారీఖున ఒక వ్యాసం రాశారు. కవిత్వవేది జడ్జిమెంటు, ఆరుద్ర ఆర్గ్యుమెంటుని. ఇవి ఆయన రాసిన సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలనే వ్యాస పరంపరలో ఒకటి. ఈ పుస్తకము తెలుగు అకాడమీ వాళ్ళు ఒక బృహత్ గ్రంథంగా వెలువరించారు. ఆయన ఒక మాట అంటాడు, ఆయన స్మరించిన విశ్వవిద్యాలయ ఆచార్యుల్లో ఈయన ముఖ్యము. ఆయన మాటలు చెప్తాను. వంగూరి సుబ్బారావు గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మొదట 1920లో ప్రచురింపబడింది. ఆ పైన 1957లో పరిష్కరింపబడింది. అందులో వారు వాంగ్మయ పరిణామ పరిశీలనతో పాటు ఆ పరిణామానికి దేశకాల భాషా మత రాజకీయ పరిస్థితులు ఎలా దోహదం చేశాయో వివరించే ప్రయత్నం చేశారు. ప్రక్రియాపరంగా పరిణామ వికాసాన్ని రచించే పద్ధతిని కూడా ప్రదర్శించారు. అయితే అందులో సాహిత్య అంశానుశీలనం కొంత గౌణంగా కనపడుతుందని చాలా వినయంగా చెప్పారు. ఆ మాట వాస్తవమే. అయితే ఆంధ్ర వాంగ్మయ చరిత్రము రాసిన వంగూరి సుబ్బారావు గారు పుస్తకానికి మా బెంగళూరు నగరంలో అప్పటి మైసూరు ప్రభుత్వంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే డిపిఏగా పనిచేస్తున్న ప్రముఖ విమర్శకులు, నా గురు పరంపరలో ఒకరైన కట్టంచ రామలింగారెడ్డి గారు చక్కని పీఠిక రాశారు. ఆ పీఠికలో వీరి ప్రతిభను కొనియాడారు. దాన్ని మరో సందర్భంలో మాట్లాడతాను. ఇప్పుడు వంగూరి సుబ్బారావు గారు అన్ని కృతులు రచించి చాలా పేదరికంలోనే మరణించారు. ఎటువంటి ఉద్యోగ సద్యోగాలు లేకుండా ఉన్న ఆయన్ని చెలికాని లచ్చారావు గారు చాలా కాలము ఆయన జీవిత పర్యంతరము ఆయనకి ఉపయోగపడ్డారు. అలాగే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు పంతులు వారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రము రాస్తున్న సమయంలో 3 ఏళ్ల పాటు ఎంతో సహకరించారు, పోషించారు కూడా. ముఖ్యంగా చెప్పాలంటే వంగూరి సుబ్బారావు గారి జీవితము కష్టాల కడగండలో నలిగింది. ముఖ్యంగా ఆయన పేదరికము, ఇతర ఆశ్రయదాతల పోషణ వల్ల ఆయన భార్యకు ఆరోగ్యం ఏమాత్రము సరిపోనందువల్ల ఆంధ్ర వాంగ్మయ చరిత్రము వెలువడేందుకు కొన్ని నెలల ముందే ఆమె మరణించడము ఇవంతా ఆయన ఎంతో కృంగదీశాయి. ఈ ఈతి బాధలు ఆయన రచనా వ్యాసంగాన్ని
రచనా విధానాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేశాయి. అయినా సరే మనము మరచిపోయిన ఈ మహామనిషిని స్మరించుకునే అవకాశం నాకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం పదాధికారులందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. తర్వాత నా ప్రసంగాన్ని వింటున్న సాహిత్య ప్రియులందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు ఆయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గురించి మాట్లాడతాను. ముఖ్యంగా ఆంధ్ర వాంగ్మయ చరిత్రము అనేది చాలా తెలుగులో వెలువడిన మొట్టమొదటి సాహిత్య చరిత్ర. దీని తర్వాత 8 ఏళ్లకు కల్లూరి వెంకటనారాయణరావు గారు కవిత్వవేద అనే పేరుతో వావిళ్ళ ద్వారా ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహాన్ని ప్రచురించారు. వీటి విశేషాలు ఏమిటంటే, ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రము 2 భాగాలుగా విభజింపబడింది. మొదటి భాగములో 9 ప్రకరణాలు ఉన్నాయి. వాటిలో వంగూరి వారు తెలుగు భాష గురించి, ఆంధ్రుల గురించి, రాజా పోషణల గురించి, ఆ కాలం నాటి బౌద్ధ, జైన, వీరశైవ, వైష్ణవ మతాల గురించి విశదంగా చెప్పారు. అయితే ఆయన తన పుస్తకాన్ని వ్రాస్తున్నప్పుడు ఒక్క మాట అన్నారు: కవుల, పండితుల వంశవర్ణనలు, వాళ్ళ కాలము వాటిని నిర్ణయించి చెప్పితే చాలా కష్టంగా ఉంటుంది అంటూ వారిపై ఆనాటి రాజకీయ, సాంఘిక, మత సంబంధమైన ప్రభావాలు ఏ విధంగా ప్రసరించాయి, వాటి ఫలితం ఏమిటి అనే విషయంపై చర్చించారు. అయితే పాఠకులకు అనుకూలంగా ఉండేందుకని ఆయన తన ఈ విశిష్ట గ్రంథాన్ని అతి సరళమైన గ్రాంధిక భాషలో కాకుండా అతి సరళమైన గ్రాంధిక భాషలో వెలువరించారు. ఆయన ఒక్క మాట అంటారు: ఉపన్యాస శైలిలో ఈ పుస్తకాన్ని రచించాను అన్నారు. అందువల్ల ఒక కొరత ఏర్పడింది. ఆ పుస్తకం చదివేందుకు పాఠకుల మనసు ఒప్పుతుంది, కానీ ఆయన ఒక్క విషయం గురించి తన మనస్సును, బుద్ధిని కేంద్రీకరించకుండా అనవసరమైన విషయాల ప్రస్తావన ఎక్కువగా చెప్తూ పోతుంటాడు. తర్వాత ఆయనలో ఒక నిక్కచ్చితనము కొంతవరకు ఉంది, కానీ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా ఆయన విషయ వివరణ ఇచ్చారే కానీ తెలుగు కవుల సాహిత్య అనుశీలన లేక పరిశీలన చాలా తక్కువగా చేశారని చెప్తారు. అయితే ఇక్కడ ఒక విషయం స్మరించవలసి ఉంటుంది. వంగూరి సుబ్బారావు గారు కావ్యాల పరిశీలన తక్కువగా చేసినా అక్కడక్కడ మెరుపు తీగల్లాగా మెరిసే అభిప్రాయాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. వారి మాటలు ఎక్కువ, కానీ రాసిన కొన్ని విషయాలలో కూడా మనము జ్ఞప్తికి తెచ్చుకోదగ్గవి, మరీ ఆలోచించదగ్గవి కూడా ఉంటాయి. పైగా ఆయన సాహిత్య చరిత్రను రాస్తూ సాహిత్యవేత్తలు, పాఠకులు, రచయితలు ఎలాగ ఉండాలి, ఎలాగ బతికారు, ఆ విషయాలను కూడా ఆయన మనకు అక్కడక్కడ చెప్పారు. ఆ విషయాలను కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటి భాగములో ఆయన తెలుగు భాష వాటి గురించే రాశారు. అయితే ఆ మొదటి ప్రకరణములో ఆంధ్రులు, ఆంధ్రప్రదేశం గురించి రాశారు. ఆర్యులు ఉత్తర భారతం నుంచి, అనగా ఆర్యావర్తం నుంచి ఆంధ్రదేశానికి, ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల ప్రాంతంలో వచ్చి స్థిరపడ్డారు. వారే తెలుగువారు అని అంటారు. తర్వాత 2వ ప్రకరణంలో ఆంధ్ర భాష గురించి మాట్లాడుతూ వారొక్క మాట అంటారు: ఈ ఆంధ్ర భాష
కాల్వెల్ చెప్పిన ప్రకారము ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది కాదు, సంస్కృత ప్రాకృత జన్యము అని పలుమారు ఆయన చెప్తారు. మూడవ ప్రకరణంలో ఆయన వాంగ్మయం అనగానేమి అనే విషయం గురించి చర్చించారు. అయితే వాంగ్మయము లేక సాహిత్యము ఈ విషయాలలో ఆయనకు కొద్దిగా అభిప్రాయ భేదం ఉన్నది. అనుభవపూర్వకమైన రసానందం కలిగించే మౌలికమైన రచనలు లేక ఇతర భాషలతో ప్రభావితమైన సృజనాత్మక రచనలే సాహిత్యము అంటారు. అయితే శాస్త్రాలు నీతులు చెప్పే వాటిని ఆయన వాంగ్మయము అనడానికి ఒప్పుకోరు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు మనకు అక్కడక్కడ చెప్పిన విధానము నచ్చుతుందే కానీ అభిప్రాయాలతో ఏకీభించడం చాలా కష్టము. 4వ ప్రకరణంలో ఈ బౌద్ధ జైన మతాల వ్యాప్తి గురించి చెబుతూ వాటిని విస్తారంగా ప్రస్తావిస్తూ నన్నయ్యకు పూర్వము జైన కావ్యాలు వెలువడ్డాయని, కానీ రాజరాజ నరేంద్ర లాంటి మహారాజు గారు వైదిక మతాన్ని ఉద్ధరించేందుకై ఈ జైన కావ్యాలని నశింపజేశారనే మాట అంటారు. ముఖ్యంగా ఆయన చెప్పిన ఒక విషయం మనం ఇక్కడ స్మరించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయము మన తెలుగు సాహిత్య చరిత్ర కారులు ఎవరూ ప్రస్తావించలేదు. ఈ కృష్ణా గోదావరి ప్రాంతాల్లో జైన్దేవుడి వలె ఎంత పొడవుగా ఉన్నావు అనే పదం వినబడుతుంది. తర్వాత వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామంలో జినదేవుని వలె నున్నని తల అనే పదం కనపడుతుంది. పైగా అదే గోదావరి ప్రాంతంలో తాటిపాక జైన్దేవుడని పొడుగ్గా ఉన్నవారిని అంటారు. అంటే జైన మతము మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి ప్రాంతాల్లో ఎంతగానో వ్యాపించి ఉంది. అది నాశనం కావడానికి మన రాజుల వైదిక మత అభిలాష, వైదిక మత పోషణనే ముఖ్యమంటారు. 5వ ప్రకరణంలో ప్రభువులు ధనవంతులు అనే విషయంలో రాజులు మహారాజులు జమీందారులు తెలుగు సాహిత్యాన్ని పోషించారంటారు. 5వ ప్రకరణంలో ఆ మాట రాస్తూ ముఖ్యంగా శృంగారాన్ని సంస్కృత కవులు అలంకారికులు రసరాజని చెప్పడంతో ఆ శృంగార రసానికి మన తెలుగు సాహిత్యంలో చాలా ప్రభావం వచ్చి మిగతా రసాలకు సంబంధించిన రచనలు తక్కువయ్యాయని అంటారు. 6వ ప్రకరణంలో కాలమహిమ వాంగ్మయాభివృద్ధి అనే విషయంలో చాలా సుభిక్ష ప్రాంతాలలో చల్లని పరిపాలనలో ఉత్తమ కావ్యాలు ఉంటాయంటారు. ఇక్కడ ఒక సామాజిక విమర్శ చేశారు. ధనబలమునకు జ్ఞానబలము ఎన్నడూ నమస్కరింపకుండా ఉండాలి అంటారు. ముఖ్యంగా ఈ రాజుల పోషణలో పెరిగిన కవులు రాజులను రారాజులు మహారాజులు దైవాంశ సంభూతులను పొగుడుతూ తమ పుట్ట గడుపుకోవడం గమనిస్తుంది. అందువలన సామాన్య రాజులను వ్యక్తులను కూడా గొప్పగా ప్రశంసిస్తూ అలాంటి కృతులనే రాశారని, ఇది అంతగా తలుచుకోవాల్సిన విషయం కాదంటారు. ఆత్మగౌరవము లేకుండా రచయితలు బతకరాదు అంటాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటారు. ఆత్మ స్వాభిమానము ఆత్మగౌరవము కల రచయితలు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పుట్టాలి. తెలుగు కవి కులము అని ఉండాలే కానీ కులం ప్రకారము జాతి ప్రకారము కుల సంఘాలు కానీ కవి సంఘాలు కానీ ఉండకూడదు అంటారు. 7వ ప్రకరణము అజ్ఞాతయుగము పూర్వనన్మయ వాంగ్మయ యుగము అని. ఇక్కడ కూడా ముఖ్యంగా శాసన అద్దంకి పండరంగుని శాసము, నన్నయ్య గారు రాసిన నందవరం శాసనము,
వాటిని ప్రస్తావిస్తూ ఈ శాసనాలలో ఉన్న భాష ఎలాగున్నది అని చెప్తూ ఆ పురాణాలలో మహారాజులు శాసనాలు వేస్తూ ఎక్కువగా సంస్కృతంలో వేయించారు. తెలుగులో వేయించిన శాసనాలు కూడా మన తెలుగు భాష పురోభివృద్ధికి ఆనాటి స్వరూపానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటారు. ఈ సందర్భంగా ఒక మాటను మనవి చేస్తాను. తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి PhD మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి 1928లో చిలుకూరి నారాయణరావు గారు గడించారు. ఆయన థీసిస్ 11వ శతాబ్దము నాటి తెలుగు భాష అని. అది ఆయన సమర్పించినప్పుడు తెలుగులోనే మా అనంతపురంలోని శ్రీ సాధన ముద్రాక్షశాలలో వెలువడింది అని ఆధారాలు ఉన్నాయి. ఆయన థీసిస్ ఆంధ్ర భాష చరిత్ర అని 2 బృహత్ సంపుటాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించిన చిలుకూరి వారి పుస్తకంలో 2వ సంపుటంలో కూడా ఇది కనపడుతుంది. 11వ శతాబ్దము నాటి తెలుగు భాష, నన్నయ్య ఆది పర్వంలోని గరుత్మంతోపాఖ్యాన పాఠ పరిష్కరణ. అవి మనకు అందుబాటులో లేవు. కానీ 2 నెలల క్రితమే హైదరాబాదు, విజయవాడలోని MSQ బుక్స్ వారు డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారి 11వ శతాబ్దం నాటి తెలుగు భాష తెలుగులో మొట్టమొదటి పరిశోధన గ్రంథము అని ప్రచురించారు. దాన్ని గమనించాల్సి ఉంటుంది. తర్వాత 7వ ప్రకరణంలో ఈ చెప్పిన మాటలే మరికొన్ని చోట కూడా పునరుక్తి అయ్యాయి. అయితే ఇక్కడ భాష గురించి ఆయన ఎక్కువగా చర్చించలేదు. ఆయన ఒక్కొక్క మాట అంటారు కదా, ఈ విషయం చర్చలకు ఇది సమయము కాదు అని అంటారు. అయితే నెక్స్ట్ ఆయన 8వ అధ్యాయంలో నన్నయ్యకు పూర్వ వాంగ్మయము ఏల నశించింది అంటాడు. దాని గురించి చెప్తూ ఆనాటి రాజుల పురాణాల ప్రీతి, వైదిక మత పునరుద్ధరణ మూలంగా ఎన్నో జైన కావ్యాలు నశించిపోయాయి అంటారు. ఇది ఇంకొక చోట కూడా అవుతుంది. అయితే ఆ రాజులకు, ఆనాటి పండితులకు సంస్కృతము పట్ల ఉన్నంత అభిమానము తెలుగు పట్ల లేకుండా పోయింది. తెలుగు భాషను, తెలుగు కావ్యాలను చిన్న చూపు చూశారంటారు. 9వ ప్రకరణంలో అలభ్య కావ్యాల గురించి మాట్లాడతారు. 16వ శతాబ్దం నాటికి పూర్వం ఉన్న కావ్యాలు, చాలా గొప్ప గొప్ప కావ్యాలు కూడా మనకు లభించకుండా పోయాయి. అలాగే అయితే 16వ శతాబ్దం నాటి నుంచి లభించే కావ్యాలలో తాళపృతులు వచ్చాయి. అవి కూడా చాలా తక్కువగా మనకు లభిస్తున్నాయి అంటూ మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు రాసిన సంకలనం చేసిన గ్రంథాలలో మనకు 100ల కొద్దీ పుస్తకాలు లభిస్తాయి. అవన్నీ నశించడము లేక మనకు లభ్యం కాకపోవడము చాలా విషాదకరమైన పరిస్థితి అంటారు. తర్వాత ఇక్కడనే అలభ్య కావ్యాల్లోనే ఆయన ఒక మాట అంటారు. ఒక్క విషయం ఏమిటి గమనించాలంటే, వంగూరి సుబ్బారావు గారు ఒక అధ్యాయములో లేక ఒక ప్రకటనలో ఒక విషయం ప్రస్తావిస్తూ మరికొన్ని విషయాల పట్ల శాఖా చంక్రమణం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మాట అంటాడు. అయితే ఆయన మాటలు చాలా గట్టిగా బల్లగుద్ది చెప్పినట్లుగా, ఢంకా బజించి చెప్పినట్లుగా ఉంటాయి. అయితే వాటితో చాలామంది ఏకీభవించకపోవచ్చు. ఈ అలభ్య కావ్యములు అనే ప్రకరణంలో తిక్కన కవి కంటే అతి రమ్యముగా, నిమిడకగా, మనోహరముగానున్న బద్దెన నీతులను, పామరులకు కూడా పాఠములు చెప్పు వేమున వేదాంతములను వివరింపని కవి చరిత్ర గ్రంథాలు నిర్జీవములనుట సాహసము కాదు అంటారు. అయితే అదే కాకుండా ముఖ్యంగా వేమన గారిని మరొక సందర్భంలో వంగూరి సుబ్బారావు గారు తిక్కన కంటే గొప్పవాడు, ఇతని కంటే గొప్ప కవి లేడు అంటారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి.
వంగూరి సుబ్బారావు గారు రాసిన వేమన సంపూర్ణ జీవిత చరిత్రము బోధనలలో ఆయన వేమనను చాలా గొప్ప కవిగా మహాకవిగా ప్రశంసిస్తూ ఆయనను ప్రజాకవి అన్నగా పేర్కొన్నారు. ఆ విషయము ఈ ఆధునిక యుగంలో స్వాతంత్ర్యోత్తర కాలంలో వచ్చింది, కానీ ఆ మాటను పలికిన గౌరవము ఆ కీర్తి ప్రతిష్టలు ఆయనకే చెందవలసి ఉంటుంది. ఇక 8వ ప్రకరణంలో కానీ తర్వాతి ప్రకరణ ఇంకో 2 ప్రకరణంలో కానీ ఆయన చెప్పిన విషయాలు పునరుక్తిగా ఉన్నాయి. ఆయన ఒక మాట అంటారు, ఆయన నాకు కొన్ని మానసిక అశాంతి వల్ల నేను చెప్పిన విషయాలే చెప్తుంటాను, కొంచెం పరుషంగా కూడా చెప్తుంటాను, దాన్ని మీరు మన్నించాలి అంటారు. తర్వాత ఈ 9వ ప్రకరణంలో కూడా ఇలాంటి విషయాలే ఉంటాయి. ఇక 2వ భాగము, ఇది మొదటి భాగము తెలుగు సాహిత్య ప్రాచీన యుగంలోని సామాజిక రాజకీయ మత సంబంధమైన పరిస్థితులను చర్చించారు. ఈ 2వ భాగంలో తెలుగు సాహిత్య ప్రక్రియల గురించి మాట్లాడారు. ఆయన తెలుగు సాహిత్యం 10 శీర్షికలలో ఉంది అంటారు. ఆ 10 శీర్షికలను విన్నవిస్తాను. మొదటిది పురాణములు, ప్రబంధములు, ద్విపద కావ్యములు, వీరగీతములు, గేయాలు, శతకములు, వచన కావ్యములు, దండకములు, అనేకార్థ గ్రంథములు, శాస్త్రీయ గ్రంథములు అని అంటారు. తర్వాత అనుబంధములు, ఆంధ్ర కవి పండితులు చేసిన సంస్కృత సాహిత్య సేవను కూడా ప్రస్తావిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమంటే, వంగూరి సుబ్బారావు గారు తన విశిష్ట రచన అయిన ఆంధ్ర వాంగ్మయ చరిత్రములో ఎక్కడ యుగ విభజనను ప్రస్తావించలేదు. మనకు ఆయన తర్వాత 8 ఏళ్లకు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము రాసిన కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు గారు ఒక రకంగా చేశారు. కానీ మన విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ అన్ని విశ్వవిద్యాలయాలు, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు బోధిస్తున్నది పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజననే. అయితే కొన్ని మార్పులు, కొన్ని భేదాభిప్రాయాలు ఉన్న అదే ఉన్నది. ఈయన యుగ విభజన చేయలేదు, కానీ ఈ 10 శీర్షికలలో ఆయా విషయాలని ప్రస్తావించారు. ఈ పురాణములు అనడంలో ముఖ్యంగా ఈయన రామాయణ భాగవతాల గురించి మాట్లాడుతూ భాగవతము పురాణము అంటాడు, రామాయణం ఇతిహాసము అంటాడు. మహాభారతం గురించి ఈయనకున్న అభిప్రాయం ఏమిటంటే, ఈ సంస్కృత గ్రంథాల ప్రభావం తెలుగు భాషపై ఎంతగా ఉన్నదంటే మన కవుల మౌలిక ప్రతిభను తగ్గించే విధంగా, నిరాదరించే విధంగా ఉంది అంటూ ఈ మౌలిక కావ్యాలని, ముఖ్యంగా రామాయణ మహాభారత భాగవతాల్ని ఆయన అంతగా మెచ్చుకోడు. అయితే ఆయనలోని కొన్ని అభిప్రాయాలు చాలా స్థిరంగా ఉండవు. అందుకు ఆయన మానసిక అశాంతినే ముఖ్యము. ఇక్కడ పురాణములు అంటూ పురాణేతరాలైన విషయాలన్నిటినీ ప్రస్తావిస్తారు. తర్వాత ప్రబంధములు అంటారు. ప్రబంధములు అన్నప్పుడు కూడా ప్రబంధ కావ్యాలని ముఖ్యంగా మనం అంగీకరిస్తున్న ప్రబంధాలు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివి. అంతకు మునుపు నన్నచూడు కూడా కొన్ని ప్రబంధ లక్షణాలతో కావ్యం రాశారు. కుమార సంభవం, శ్రీనాథుడు రాశారు అంటారు. ఇక్కడ ఈ ప్రబంధములో శ్రీనాథుని ప్రస్తావన ఎక్కువగా ఉన్నది. తర్వాత ఇప్పుడు శ్రీనాథుడే కాకుండా పిల్లల మర్రి, వీరభద్రుడు మొదలైన వారు అందరి కృతులను కూడా ఈయన ప్రబంధాలుగానే పరిగణిస్తారు. తర్వాత ఈ ప్రబంధాలు కూడా రసానుభూతిని కలిగించేవి కొద్దిగా ఉన్న చాలా భాగము ప్రబంధాలు శైవ వైష్ణవ మత ప్రచారానికి తోడ్పడే రచనలే అంటారు.
ఆయన ఈ ప్రబంధాల గురించి విస్తారంగా రాయలేదు. పైగా ప్రబంధ కవుల గురించి కూడా చాలా సంక్షిప్తంగా, అంటే అంత సంక్షిప్తంగా రాశారు. ఎక్కడా వివరించి రాయలేదు. ఒక్క మాట అంటారు 303వ పేజీలో, ఒక్కసారి గుమ్మున ఆంధ్ర కవితాలత పుష్పించినది, పరిమళించినది, కానీ శివకేశవ భేదము ఉన్నట్లు కనపడుతుంది, ఇది విమర్శనీయము అంటాడు. ముఖ్యంగా ఈ ప్రబంధ యుగంలో ఈ శ్రీకృష్ణదేవరాయల నాటిగా ప్రబంధాల గురించి ప్రస్తావిస్తారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదను చాలా ఉత్తమమైనదిగా, అల్లసాని పెద్దన వారి చరిత్రము కంటే గొప్పదిగా అంటారు. అక్కడ అల్లసాని పెద్దన మనుచరిత్రను రాసినా దానిలో వస్త్వైక్యము లేదు, అందులో రసానుభవ ఘట్టాలు ఉన్న కథలు చాలా ఉన్నాయి అంటూ దానికంటే ఆముక్తమాల్యది చాలా గొప్పగా ఉందంటాడు. ఆముక్తమాల్యదలో మానవ జీవితానుభవం గురించి చాలా గొప్పగా రాశారు, భాషా వైదగ్ధ్యం ఉంది అంటారు. తర్వాత ఈ ప్రబంధ యుగములోనే చేమకూర వెంకట కవి, ముద్దుపళని మొదలైన దక్షిణాంధ్ర కవులను కూడా ప్రస్తావిస్తారు. తర్వాత ముద్దుపళని రాధికా సాంత్వనము కూడా చెప్తారు. కానీ ముద్దుపళని కంటే పూర్వీకులైన తాళపాక తిమ్మక్కను, అంటే అప్పటికి ఆ పుస్తకం గురించి తెలియదనుకోండి, కనీసము మొల్లగారి రామాయణాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదు. ఇక ఆయన ఇక్కడనే ఈ పురాణములు శీర్షికలో తిక్కనగా మహాభారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని గౌరవించుకున్నా కూడా ఆయన తిక్కన గారి భారతాన్ని చాలా ప్రశంసిస్తారు. ఈతని భాషాంతరీకరణమునందలి తెలుగు నుడికారములు వినదగినవి, తెలుగు భాషకున్న మాధుర్యం ఎట్టిదో ఈతని విరాటోద్యోగ పర్వతం ద్వారా తెలుస్తుంది. వినసొంపగు పలుకులు, నుడికారములు, భావార్థ బోధకములనగు పదప్రయోగాలు, పద్యముల చిక్కదనము, గడుసు పోకడలు, జిగిజిగి మెరయు శైలి సౌకుమార్యము కనపడుతుంది అంటారు. ఇక్కడ ఏమిటంటే ఈ స్థిరత్వం లేనందువలన ఆయన రాసిన విషయాలు మనకు నిలకడగా లేకపోయినట్లుగా కనపడతాయి. వారు ఎవరి పక్షం వహిస్తున్నారో తెలియనితనము కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రారంభ యుగములో, అంటే శ్రీనాథుడి కాలము, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రబంధాలు బాగానే ఉన్నాయి. కానీ రాను రాను రాజులు విలాస జీవితం గడుపుతూ శృంగార లీలలో మునిగిపోయినందువలన ఆ ప్రబంధాలు కూడా చాలా క్షీణంగా ఉన్నాయి అంటారు. కవితా సతికి వికార రూపము ఉదవించరి. ఒక్క తరములో ఆంధ్ర ప్రబంధం పుట్టి రెండవ తరములో వెరితలలు వేసి గిడసబారినది అనే విషయం చెప్తారన్నమాట. ఇక ద్విపద కావ్యాల గురించి మాట్లాడుతూ, ద్విపద కావ్యాలు తెలుగు భాషకు సహజమైన సంపదలు అంటారు. సంస్కృత భాష కంటే తెలుగు భాషకి ఈ చాలా విలువ తెచ్చినవంటూ ఆ పాల్కురికి సోమనాథుని కావ్యాలతో పాటు ద్విప రామాయణము, రంగనాథ రామాయణాన్ని కూడా ప్రశంసిస్తారు. ముఖ్యంగా తెలుగు భాష ద్విపద కొరకు ఉంది, ద్విపద తెలుగు భాష కొరకు ఉంది అంటూ మన సామెతలు, సుభాషితాలలో కూడా ఆ ద్విపద కావ్య పంక్తులు ఉన్నాయంటారు. ఈయన ముఖ్యంగా జానపద గేయాల పట్ల చాలా ఆసక్తి చూపించారు. ఆ గోదావరి ప్రాంతాల్లో దళిత స్త్రీలు వరి నాటకాలలో పాడే పాటలు, కావ్యాలు కూడా ఉన్నాయి. అవన్నీ ద్విపదలోనే ఉన్నాయి అంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటిసారిగా జానపద గేయాల గురించి ప్రస్తావించిన మహానుభావుడు ఒంగూరి సుబ్బారావు గారే. జానపదం అనే మాట వాడలేదు, కానీ వీటిని 2 ప్రకరణాలుగా వీరగీతములు, గేయములు అంటారు.
ఆ వీరగీతాల్లో పల్నాటి యుద్ధము గురించి, దేశింగ్ రాజు మొదలైన విషయాల గురించి కూడా చాలా ప్రస్తావిస్తూ వాటిని కీర్తిస్తారు. తర్వాత గేయాల కింద ఈ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు అలాంటి మాట్లాడుతూ ఆ తెలుగులో ఇవి రసానందం కలిగించడంతో పాటు మనలో సంస్కారాన్ని కలిగించాయి అంటాడు. ఇవి మనలను ఎంత సంస్కరించుచున్నవో మనము ఎరుగకపోవుట చింతనీయము అంటారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అక్కడక్కడ చేసిన మనము మరచిపోయిన మరపురాని సూక్తులు. ముఖ్యంగా శతకాల గురించి మాట్లాడుతూ ఆయన చాలా చక్కగా రాశారు. కొన్ని వందల శతకాలు ఉన్నాయని, ఆ శతకాలలో కొద్దిగా సంస్కృత ఛాయలు ఉన్న కవుల యొక్క జీవితాన్ని, అనుభవాల్ని స్పష్టంగా, సరళంగా, సుందరంగా వ్యక్తం చేస్తాయని ఒక్క మాట అంటాడు. ఆ శతక వాంగ్మయాలను మనము చాలా అభిమానించాలి అంటాడు. అందుకనే దాదాపు 900 శతకాలను సేకరించి ఆయన శతక సంపుటాల్లో 4 వెలువరించారు. తర్వాత తెలుగు ఈయన మరొక అధ్యాయంలో ఈ శాస్త్రీయ గ్రంథాలని, ముఖ్యంగా అశ్వశాస్త్రము ఉన్నది, వ్యాకరణము, వాటిని ఆయన సాహిత్య పరిధిలోకి తీసుకోరు. అయినా ఆయన వాటిని ప్రశంసించారు. తర్వాత దండకాలు అని ఒక అధ్యాయం రాశారు. ఆ దండకాలలో ముఖ్యంగా అందరూ చాలా ప్రేమతో, భక్తితో, భయంతో చదివే ఆంజనేయ దండకాన్ని ప్రస్తావించి రకరకాల దండకాలని చెప్పారు. అంటే ఆయన కేవలము శిష్ట కావ్యాలని, రచనలని కాకుండా జానపదాల్లో ప్రచారం అవుతున్న సమకాలీన వాటిని కూడా చాలా ప్రస్తావించారన్నమాట. ఇక్కడ తర్వాత చాప్టర్లు చివరికి వస్తాను. అనేకార్థ గ్రంథములు అని ఒక ప్రకరణం పెట్టారు. ఈ శ్లేష కావ్యాలని, ద్వ్యర్థి త్యర్థి కావ్యాల గురించి ఆయనకు ఏమాత్రము గౌరవం లేదు. అవి పాండిత్యాన్ని ప్రదర్శించినంతగా రసానుభవాన్ని కలిగించవని, వాటిలో కావ్య గుణం చాలా తక్కువగా ఉంది, అవి పండితులని ఆశ్చర్యపరుస్తాయే కానీ సాధారణ పాఠకులకి ఏమాత్రము అర్థం కానివి అంటారు. అందుకనే వాటిని శ్లేష కావ్యాలు అనకుండా అనేకార్థ గ్రంథములు అంటాడు. ఆయన ఈ శ్లేష రాఘవ పాండవ్యము మొదలైన వాటిని ఆయన కావ్యాలు అనకుండా అనేకార్థ గ్రంథములనే వాడతారు. తర్వాత శాస్త్రీయ గ్రంథములు అంటూ నీతి, జ్యోతిష, వాస్తు, అశ్వ, గజపతి వాటిని కూడా ప్రస్తావించారు. ఈయన శాస్త్రీయ గ్రంథాలను సాహిత్య పరిధిలోకి తీసుకోలేదు, అయినా సరే ఇక్కడ ప్రస్తావించారు. తర్వాత ఈయన పుస్తకములోని చివరి అనుబంధములో తెలుగు కవి పండితులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ గురించి రాస్తూ ఒక మాట అంటారు. మహాయాన బౌద్ధ మత గురువైన నాగార్జునుడు, సంస్కృత నాటకకారుడైన భవభూతి, అలంకార శాస్త్రజ్ఞుడైన అలంకారవేత్త అయిన జగన్నాథ పండితరాయలు మొదలైన మహాపండితులు సంస్కృతానికి చేశారు. అలాగా తెలుగు సాహిత్య చరిత్రలో ఇతర భాషలకు సేవ చేసిన మహనీయుల గురించి కూడా అంటారు. తర్వాత ఇప్పుడు నేను చివరి మాటలకు వస్తున్నాను. మంగూరి సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రము చాలా ప్రశస్తమైనది. దాన్ని ఎవరైనా చదవదలుచుకుంటే పీడిఎఫ్లో పంపేందుకు 2 మహానుభావులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆ వంగూరి సుబ్బారావు గారి విశిష్ట రచన అయిన ఆంధ్ర వాంగ్మయ చరిత్రము చదవాలనుకునేవారు ఈ క్రింది వ్యక్తులతో సంపర్కిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కొద్ది నిమిషాల్లోనే మీకు ఆ పీడిఎఫ్ పంపుతారు. ఒకరు బెంగళూరు నివాసి, మనసు ఫౌండేషన్ సంస్థాపకులైన డాక్టర్ ఎంబి రాయుడు గారు. వారి నంబరు గుర్తుపెట్టుకోండి,
9845754546. డాక్టర్ ఎంబి రాయుడు మనస్సు ఫౌండేషన్ సంస్థాపకుల మొబైల్ నంబర్ 9845575456. అలాగే నల్గొండ జిల్లాలో మరొక మహానుభావుడు ఉన్నారు. ఆయన పేరు బంగారు రామాచార్యని. ఈయన రిటైర్డ్ డిసిటిఓ. ఈయన కూడా మీకు అడిగిన వెంటనే నిమిషాల్లో చాలా ప్రాచీన కావ్యాలని, ఆధునిక కావ్యాలని, ప్రాచీన పత్రికలలో విలువైన 50, 60, 70 ఏళ్ల కిందటి వ్యాసాలను కూడా పంపుతారు. ఆ బంగారు రామాచారి గారు నిజంగా బంగారు లాంటి మనిషి. ఆయన నంబర్ గుర్తుపెట్టుకోండి, 994931 994931 ఒక జీరో తగ్గిపోయింది. 99493110. ఈ బంగారు రామాచారి గారిని సంప్రదిస్తే ఆయన కూడా మీకు ఈ పుస్తకాలు పంపుతారు. డాక్టర్ కట్టమంచె రామలింగారెడ్డి గారు ఈయన పుస్తకానికి చక్కని పీఠిక రాశారు. ఆ పీఠికలో ఆయన అన్న మాట, అశ్వత్థనారాయణ గారు, రామాచారి గారి నెంబర్ పూర్తిగా రాలేదండి. అది ఒక్క నిమిషం చెప్తాను ఉండండి సార్, ఒక్క నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి సార్. అది తప్పు పడింది. ఒక్క నిమిషం అండి, రాసుకోండి సార్. 9949 వన్స్ అగైన్ సార్, 9949391110. మరొక్కసారి సార్. ఓకే, సరిపోయింది సార్, సరిపోయింది కదా సార్. డాక్టర్ కట్టమంచె రామలింగారెడ్డి గారు ఈ పుస్తకానికి చాలా ప్రశస్తమైన పీఠిక రాశారు. అయితే కట్టమంచి వారు విమర్శనలో ఎంత యమధర్మరాజు గారిలాగా ఉంటారు, కానీ పీఠికలు రాసేటప్పుడు మాత్రం ఆయన ధర్మరాజు గారిలాగా ప్రవర్తిస్తారు. ఈయన ఒక్క మాట రాశారు, ఇది మనవి చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఆంధ్ర వాంగ్మయం యొక్క పరిణామమందలి దశలను, వాటి హేతువులను ఇందు చక్కగా చూపబడి ఉన్నవి. ఈ విచారణలు తరచుగా సంఘశాస్త్రమునకు చెందినవి కాన, ఈ కర్తగారి దృష్టి ప్రభుత్వములు, మతములు మొదలగు వానిని ఆక్రమించి వానిచే కలిగిన ఫలములను విమర్శించున్నది. వాంగ్మయ చరిత్ర సంఘశాస్త్ర సంబంధిగా వ్రాయబడి ఉండుట శ్లాఘమైన విషయం అంటూ ఈ మొదటి వాక్యమే పీఠికలో ఒక మాట అంటారు, ఆంధ్ర వాంగ్మయనకు నేడు కదా సరి అయిన చరిత్ర లభించినది. ఇది సరి అయిన చరిత్ర అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఇది తర్వాతి వాళ్లకు దారిదీపంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ నేను విశ్వవిద్యాలయ ప్రాధ్యాపకులకి ఒక చిన్న మనవి చేస్తాను. ఇంకొక విషయము, ఆంధ్రప్రదేశ్ అరసం వాళ్ళు ఒక చాలా చాలా తెలివితో ఈ ప్రసంగమాలని నిర్వహిస్తున్నారు, తెలుగు సాహిత్య చరిత్రల గురించి. ఈ విషయమై హైదరాబాద్ హలో సార్, మాట్లాడండి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో సూర్యకుమార్ అనే పరిశోధకురాలు తెలుగు సాహిత్య చరిత్ర మీద ఎంఫిల్ థీసిస్ రాసింది. అది అమృతం. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఆచార్యులుగా ఉంటున్న డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో కృష్ణవేణి అనే
మహిళ ఇదే విషయం మీద పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని 1-2 నెలలలో సమర్పింపనున్నది. కాబట్టి ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఈ విషయాలని ముఖ్యంగా సాహిత్య చరిత్రకారులు ఒక విషయం గమనించాలి. మన ప్రాచీన కవులు కావ్యావతారికల్లో పూర్వ కవుల గురించి వ్రాస్తూ ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచంలో తత్ప్రాగల్భ్యం ఊహించదని అంటాడు రామరాజభూషణుడు. కానీ మన తెలుగు ఆచార్యులు తాము సాహిత్య చిత్రాలు రాస్తున్నప్పుడు తాము ఏ దృక్పథంతో రాస్తున్నాము, తమ కంటే ముందుగా ఎవరైనా రాశారా, వాళ్ళకి నా పుస్తకానికి తేడా ఏమిటి, నేను ఎందుకు రాస్తున్న విషయాలను చెప్పరు. పైగా స్మరించకపోవడము. నాకు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే సంగీత ప్రపంచంలోనూ నాట్య కళా ప్రపంచంలోనూ గురు శిష్య పరంపర ఇప్పటికీ వర్ధిల్లుతున్నది. కానీ సాహిత్య రంగంలో అన్ని భాషల్లోనూ గురు శిష్య పరంపర దాదాపు అంతరించి చాలా కాలమైంది. ప్రస్తుతం వాళ్ళకి రకరకాలుగా గ్రూపులు ఏర్పడి ఆ పుస్తకాలు చదివే విషయంలోనూ కూడా కొన్ని నిబంధనలు ఏర్పరచుకుంటారు. మన డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఆయనతో సమకాలీనులైన కీర్తిశేషులైన కేకే రంగనాథాచార్యులు కానివ్వండి, పాఠాలు చెప్పేటప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ పూర్వ రచయితల్ని ప్రస్తావిస్తూ ఫలానా పుస్తకం చదవండి అంటారు. ఇప్పుడు అలాంటి పద్ధతి దాదాపు క్షీణించిపోయింది, నశించింది అని చెప్పలేను. కానీ ఏ ఒక్కరిద్దరూ పుణ్యాత్ములు వాడిని పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రసంగాలు చాలా చక్కగా నిర్వహించారు. వీరిని తాళపాక అన్నమాచార్యులు ఒక మాటతో అభినందిస్తున్నాను. సేవలు చేసిన వారి సేవలల్లా ఇంపులే అంటారు ఆయన. ఈ ప్రసంగాలని మీరు నిర్వహించడం చాలా సంతోషదాయకమైన విషయము. అయితే ఒక చిన్న మనవి, ఈ వ్యాసాలను చక్కగా వ్రాసి వాటిని ఒక పుస్తక రూపంలో ప్రచురించాలని నా మనవి. అలాగే తెలుగులో స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్రలు మొదలైన వాటి గురించి కూడా ఉపన్యాసమాలలు ప్రారంభిస్తూ చక్కగా నిర్వహించాలని. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రసంగాలలో చాలామంది విశ్వవిద్యాలయ అధ్యాపకులే ఉంటున్నారు. ఒకమారు చేకూరి రామారావు గారితో మాట్లాడుతూ ఆయన డిగ్రీ కాలేజీ లెక్చర్ని ఇతరులని చాలా చిన్న చూసి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, చాలామంది మేధావులు విశ్వవిద్యాలయ బయటే ఉండిపోయినారండి అన్నాను. డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు మొట్టమొదటి పిహెచ్డి, ఆయనకి ఏ యూనివర్సిటీ కూడా తలుపులు వేయలేదు. అలాగనే ఎందరో మహానుభావులు ఉన్నారు, వారందరికీ వందనాలు. తర్వాత ఒక్క మాట చెప్తున్నాను, తాళపాక అన్నమాచార్యుల వారి మాటలతోనే నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అంటారు. త్రికరణ శుద్ధిగా రచన చేసిన ఎందరో మహానుభావులను దేవుడు మెచ్చుతాడేమో కానీ లోకులు మెచ్చుతారా? మెచ్చాల్సిన విషయం కూడా ఉంది. నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన అరసం, ఆంధ్రప్రదేశ్ అరసం పదాధికారులందరికీ నా నమస్కారాలు. ఇంతవరకు నా మాటలు విన్న సహృదయ శ్రోతలందరికీ నా వందన సమర్పణం చేస్తున్నాను. నమస్కారం సత్యనారాయణ గారు, చాలా మంచి ప్రసంగం చేశారు. ఆయన చేసినటువంటి నిర్ధారణలో ముఖ్యంగా వేమన అనే ప్రజాకవి అన్నటువంటి విషయం మీ మాటల వలన మాకు తెలుసుకోగలిగాం. తర్వాత మీ ప్రశంసలకు మా ధన్యవాదాలు. మీరు సూచించిన విధంగా మరి ఒక ఆలోచన చేసి మేమందరం ప్రయత్నం చేస్తాము.
నమస్కారం. మీ ఉపన్యాసానికి ధన్యవాదాలు. నమస్తే. ఆచార్య రాచపాళెం గారు పెనుగొండ. హలో, మా సోదరుడు మిత్రమా, నేను మాట్లాడతాను. వల్లూరి గారు, మీరు మాట్లాడండి. మా సోదరుడు, మా అగ్రజులు శ్రీ అశ్వత్థనారాయణ గారు, ఆయన అశ్వత్థనారాయణ ఒప్పుకోరు, ఘట్టంరాజు గారు అంటే ఒప్పుకుంటారు. నాకు ఒకసారి సూచించారు కూడా. చాలా విలువైన ప్రసంగం చేశారు ఇవాళ. ఒక గ్రంథాన్ని ఆయన ఎంత లోతుగా అధ్యయనం చేశారో ఆయన ప్రసంగం మనకు రుజువు చేస్తూ ఉంది. ఆయన ఉగుసుపోక విద్వాంసులు కాదు. నాకన్నా ముందు నుంచి ఆయన చాలా గ్రంథాల గురించి రాశారు. నాకు అనంతపురంకి వచ్చిన రోజుల్లో మొట్టమొదటి పరిచయం ఏంది ఘట్టంరాజు గారే. నా సాహిత్య విమర్శ తొలి దశలో ఆయన చాలా నన్ను ప్రోత్సహించారు, దారి కూడా చూపించారు. పత్రికల్లో వ్యాసాన్ని అచ్చు వేయించుకునే పద్ధతులు కూడా నాకు, అంటే ట్రిక్కులేని కాదు, ఎలా పత్రికలు పంపాలి అనేది నేర్పించింది నాకు అశ్వత్థనారాయణ గారి. వారు ఈరోజు ఇంత మంచి ప్రసంగం చేయడం నేను వినడం చాలా ఆనందంగా ఉంది. వంగూరి సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రము ఎప్పటిది 104 సంవత్సరాల క్రితం గ్రంథం. అది 1920లో వచ్చిందని చెప్పారు సార్. ఆ 104 ఏళ్ల క్రితం వచ్చిన గ్రంథాన్ని ఈరోజు బహుశా మన శ్రోతలు ఎవరు కూడా చాలా మంచి చదువు ఉండరు, దాన్ని ఎవరు చదివి కూడా ఉండరు. చదివినంత అనుభూతిని కలిగించారు. అదే సార్, చూసి కూడా ఉంటారు. 1920లో వచ్చిన గ్రంథము 1957లో మళ్ళా రెండోసారి కూడా వచ్చింది. ఈ గ్రంథాన్ని గురించి ఆయన సమగ్రమైన మనకు పరిచయం చేశారు. ఇది రాయప్రోలు సుబ్బారావు గారి పద్యంతో ప్రారంభించి తాళ్లపాక అన్నమయ్య కీర్తనతో ముగించారు. అంటే ఆయనకి ఎత్తుగడకు ముగింపు ఒక 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 సమన్వయం ఉంది అశ్వత్థనారాయణ గారి ప్రసంగంలో. తెలుగు సాహిత్య చరిత్రలు రాసిన వాళ్ళలో విస్మరింపబడిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళల్లో కవిత్వవేది కల్లూరు వెంకటనారాయణరావు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం రాసినటువంటి ఆయన. ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రాసినటువంటి వంగూరి వారు విస్మృత చరిత్రకారులని కొంత బాధను ఆయన వ్యక్తం చేశారు. తర్వాత 19వ శతాబ్దం చివరిలో 1886లో పుట్టినటువంటి వంగూరి చాలా పేదరికంలో ఉన్నారని, ఆయన వ్యాపారం వాణిజ్యాల్లో దిగి చాలా నష్టపోయారని, తర్వాత ఆయన గొప్ప విద్వాంసులయ్యారని చెప్పారు. వంగూరి జ్ఞానార్జనంతా కూడా స్వీయ ఆర్జనే అని, అంటే స్వయం కృషి అని మనకు వారు గుర్తు చేశారు. జమీందారు ఆయన చెలికాని లక్షారావు జమీందారు 1914లో పిఠాపురం రప్పించుకొని తన దగ్గర పెట్టుకుని ఆయన గొప్ప విద్వాంసుడుగా కావడానికి సహకరించారని చెప్పారు. ఆయన దాదాపు 20 గ్రంథాలు రచించారని, వాటిలో 3 గ్రంథాలు చాలా ముఖ్యమైనవి, ఆ 3 గ్రంథాలను మనం చదవాలని పేర్కొన్నారు. అందులో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్రము, వేమన సంపూర్ణ చరిత్రము, శతక కవుల చరిత్ర, ఈ 3 ఆయన రచించిన గొప్ప గ్రంథాలు. వీటిని మనం ఇప్పుడైనా చదవాలని చెప్పేసి మనకు గుర్తు చేశారు. అయితే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మొట్టమొదటి తెలుగు సాహిత్య చరిత్ర అని చెప్పారు. అంటే అంతకుముందు కందుకూరి వీరేశలింగం పంతులు, చాగంటి శేషయ్య, ఇంకా గురజాడ శ్రీరామూర్తి వాళ్ళు ఆంధ్ర కవుల చరిత్రలు రాసుకుంటూ వచ్చారన్నమాట. వాంగ్మయ చరిత్ర అని పేరు పెట్టి వాంగ్మయ చరిత్ర అంటే తెలుగు సాహిత్యాన్ని ఒక ముద్దగా తీసుకొని విశ్లేషించిన మొదటి చరిత్రకారుడు వంగూరి సుబ్బారావు అని ఒక విషయం ఆయన మనకు గుర్తు చేశారు. కాబట్టి వంగూరి వారి గ్రంథము తెలుగు సాహిత్య చరిత్రలో రచనలో ఒక కొత్త మలుపు అని మనకు ఘట్టమరాజు గారు గుర్తు చేశారన్నమాట. పేదరికంలో పుట్టి ఆయన పేదరికంలో మరణించారని చెబుతూ ఆయనను ఈ గ్రంథ రచనలో, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గ్రంథ రచనలో ప్రోత్సహించిన వాళ్ళు కాశీనాథన్ నాగేశ్వరరావు, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత ఆంధ్ర వాంగ్మయ చరిత్ర
ప్రచురణ జరిగే సమయంలో ఆయన తన భార్యను కోల్పోయి చాలా దిగులు పడిపోయినప్పటికీ కూడా దాన్ని ప్రచురించారని చెప్పేసి ఆయన జీవిత పరిచయాన్ని మనకు చేశారు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రను ఆయన మొదట వంగూరి రాస్తే తర్వాత కవిత్వేది సాహిత్య చరిత్ర రాశారని చెప్పారు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో 2 భాగాలు ఉన్నాయి అని ఇక్కడి నుంచి ఆయన టెక్స్ట్ పరిచయాన్ని ప్రారంభించారు. మొదటి భాగంలో భాష, జాతి, జీవితము, చరిత్ర ఇవన్నీ చెప్పి రెండో భాగంలో సాహిత్యాన్ని పరిచయం చేశారని చెప్పేసి పేర్కొన్నారు. సరళ గ్రాంధిక భాషలో రాశారు ఆ గ్రంథాన్ని అని చెప్పారు. వీరిలో వంగూరి సుబ్బారావు గారిలో ఒక నిక్కచ్చితనం కనిపిస్తుంది. మాట్లాడడం అవతల వాడికి ఇష్టం లేకపోయినా గాయపడినా చెప్పటంలో సంకోచించరు అని చెప్పేసి చెప్పారు. కవుల సాహిత్య అనుశీలన తక్కువగా ఉంది అని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్న మాటని మనకు గుర్తు చేశారు. విషయ వివరణ ఇస్తారు కానీ సాహిత్యానుశీలనానికి తక్కువ స్థానం కల్పించారని చెప్పేసి జీవి సుబ్రహ్మణ్యం గారికి గుర్తించినట్టు చెప్పారు. కావ్యాల పరిశీలన తక్కువగా ఉందన్నారు. అయితే ఘట్టమరాజు గారు ఏమన్నారంటే ఆయన సాహిత్యానుశీలన తక్కువ చేసిన మాట వాస్తవమే కానీ అక్కడక్కడ మెరుపుల వంటి పరిశీలనలు కనిపిస్తాయి, కొన్ని అబ్జర్వేషన్స్ తళుక్కుమని మెరుస్తున్నాయి అని గుర్తు చేశారు ఘట్టమరాజు గారు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం, అది ఈరోజు మరి ఈ ద్రావిడ దృక్పథం బాగా ఇప్పుడు ఇవాళ మళ్ళా పునరుజ్జీవనం పొందింది. మనకి ఈ మన దేశంలో వచ్చిన రాజకీయ మార్పుల నేపథ్యంలో ఈ ద్రావిడ దృక్పథం బాగా బలపడింది అస్తిత్వవాదాలు వచ్చిన తర్వాత అన్నమాట. కానీ ఆయన సంస్కృత సాహిత్యం పట్ల కొంత వ్యతిరేకత లేదు కానీ తెలుగులో సంస్కృత గ్రంథాలు రాయడం పట్ల కొంత ఇష్టం ఉన్నా కానీ తెలుగు భాష ద్రావిడ భాష కాదు, ఆర్య భాష అంటే 1920 నాటి అభిప్రాయం అది. అంటే 1957 నాటి అభిప్రాయం కూడా అన్నమాట. ఆయన అభిప్రాయం మార్చుకోలేదు తర్వాత ఎప్పుడు కూడా. చిలుకు నారాయణరావు గారు, వంగూరు సుబ్బారావు వీళ్ళందరూ కూడా ఈ ద్రావిడ సిద్ధాంతం ఒప్పుకోలేదు. సంస్కృత ఆర్య భాషావాదులు అన్నమాట. సంస్కృతము ప్రపంచ భాషలకే తల్లి లాంటిది అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇది మరి ఎంతమంది ఆమోదిస్తారో మనకు తెలియదు. తర్వాత నన్నయ్య కన్నా ముందు సాహిత్యం ఉన్నది అని గుర్తించడం విశేషం. 1920 నాటికి వంగూరు సుబ్బారావు గారు నన్నయ్య కన్నా ముందు సాహిత్యం ఉంది, అది జైన సాహిత్యము, దానిని రాజరాజ నరేంద్రుడు మొదలైన వారు ఈ వైదిక మత పునరుద్ధరణ కోసం ఆ గ్రంథాలు పరుస్తాయని వాటిని నాశనం చేశారు అని ఈ విధ్వంసవాదాన్ని ఆమోదించడం నాకు చాలా విశేషంగా అనిపించింది అనమాట వంగూరు సుబ్బారావు గారు. ఇవాళ ఎవరో దళితులు కత్తి పద్మరావు గారు లాంటి వాళ్ళు అంటున్నారు కానీ ఆయన ఒక సంప్రదాయవాది ఉండి కూడా ఆ రోజుల్లో 104 సంవత్సరాల క్రితమే జైన వాంగ్మయాన్ని వైదికవాదులు ధ్వంసం చేశారు అని పేర్కొనడం చాలా విశేషంగా నేను ఘట్టమరాజు గారి నుంచి తెలుసుకున్నాను. తర్వాత వంగూరి వారు ఒక మాట అన్నారని చెప్పారు. ఆయన ధనబలానికి జ్ఞానబలం నమస్కరించడం కూడదు అన్నారు. ఆయన ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు ఆయన, మనకన్నా ఎంత ముందు ఉన్నాడు. ధనబలానికి జ్ఞానబలం తలవంచకూడదు అని వంగూరు సుబ్బారావు అనడం మనం ఒక బ్లాకులు కట్టి వేలాడదీయాల. తర్వాత ఒక విప్లవాత్మకమైన అభిప్రాయం చెప్పారు ఘట్టమరాజు గారు వంగూరి గారు. ఏమిటంటే ఆత్మాభిమానం గల రచయితలు అన్ని కులాల నుంచి పుట్టవలసి ఉన్నది అని గుర్తించారని చెప్పారు ఆయన. ఒక పరిశోధకుడు, ఒక విమర్శకుడు ఒక సాహిత్యంలో కీలకమైన అంశాలను ఎలా గుర్తిస్తారో మన యువ పరిశోధకులు విమర్శకులు నేర్చుకోవాలన్నమాట. ఘట్టమరాజు గారిని చూసి అన్ని కులాల నుంచి స్వాభిమానం గల రచయితలు రావాలి అని ఆనాడు ఆయన కోరుకున్నారంటే అప్పటికి ఎవరెవరిని ఎలా పరిశీలించారో మనకు తెలియదు, అది ఆయనకి తెలుసు. తర్వాత వేమన తిక్కన కంటే గొప్పవాడు, తిక్కన మీద గౌరవం ప్రకటిస్తూనే వేమన తిక్కన కంటే గొప్పవాడు అని ఆయన ఆనాడు ప్రజాకవి, ఇందాక మా శివప్రసాద్ గారు గుర్తించారు దాన్ని. ప్రజాకవి మనకేదో గోపి పరిశోధన చేసినప్పుడు ఆ పుస్తకం పేరు ప్రజాకవి వేమన పెట్టాడు. ఈ అభ్యుదయ సాహిత్యం వచ్చిన తర్వాత ప్రజాకవి అని పేరు వచ్చింది. కానీ 1920 నాటికే
అంటే భావ కవిత్వం వస్తున్న రోజుల్లోనే విమర్శ తొలి ప్రారంభ దశలో ఉండగానే ప్రజాకవి అనే దృక్పథాన్ని ఆయన గుర్తించడం చాలా విశేషంగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఆయనలో చాలా పునరుక్తులు ఉంటాయి. కొంచెం మానసిక స్థితి నిలకడగా లేకపోవడం అనేక కారణాల చేత చెప్పింది మళ్ళా చెప్తుంటారని కూడా ఘట్టమరాజు గారు మనకు తెలియజేశారు. తర్వాత ఒక్కొక్క కవిని గురించి అంటే సాహిత్య చరిత్ర అంటే ఏమిటంటే నన్నయ్య తిక్కన ఎర్రనాది కవుల చరిత్ర అనమాట. సాహిత్య చరిత్ర అంటే పురాణాలు, ప్రబంధాలు, శతకాలు ఇదన్నమాట. ఆ రకమైన కొత్త మెథడాలజీ. అందుకని ఒక పెద్ద కదలిక వంగూరి సుబ్బారావు గారి ఆంధ్రవాంగ చరిత్రం అని మనం అనుకున్నది అనమాట. పురాణాలు, ప్రబంధాలు, ద్విపద కావ్యాలు ఇలా ప్రక్రియల వారీగా ఆయన చర్చించుకుంటూ వచ్చిన విధానాన్ని మనకు స్పష్టంగా తెలియజేశారు ఘట్టమరాజు గారు. యుగ విభజన చేయలేదు ఆయన, కానీ ఆయన రాస్తున్న చరిత్ర రాస్తున్న క్రమంలో యుగాల స్పృహ కనిపిస్తుందని చాలా అద్భుతమైన పాయింట్ చెప్పుకొచ్చారు. ఈ మొదటి భాగంలో 9 అధ్యాయాలు ఉన్నాయి, రెండవ భాగంలో 10 అధ్యాయాలు ఉన్నాయని మనకు ఘట్టమరాజు గారు గుర్తు చేశారు. వంగూరి సుబ్బారావు గారు యుగ విభజన చేయలేదు, ఆ పని కవిత్వవేది చేశారు. ఆయన ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునికం అని వచించారు కవిత్వవేది. ఆ విషయాన్ని కూడా మనకు గుర్తు చేశారు ఘట్టమరాజు గారు. ఈయన పురాణాలు అనే శీర్షికలో భారత, భాగవత, రామాయణాన్ని చర్చించారు. ఆయన వాటిని అంతగా వాటిని నెత్తిన మోసుకుని తిరగలేదని కూడా మనకు సూచనగా చెప్పారు. తర్వాత పురాణాల చరిత్రలో కూడా పురాణేతర విషయాలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారని ఘట్టమరాజు గారు మనకు గుర్తు చేశారు. ప్రబంధాలలో ఎక్కువ భాగం ఆయన శ్రీనాథుడి గురించి చెప్పారు అని అన్నారు. సారు చెప్పని విషయం ఒకటి నేను గుర్తు చేస్తాను. శ్రీనాథుడి గురించి ఆయన ఏమన్నారంటే, తన శక్తికి జ్ఞానశక్తి తల వంచకూడదు అన్నారు వంగూరి సుబ్బారావు గారు. శ్రీనాథుడు తల వంచాడని చెప్పారు ఆయనే. శ్రీనాథుడి గురించి ఏమన్నారంటే, ఇతనికి ఒక్క నిమిషం చెప్తాను నేను. ఆయనకు డబ్బులంటే చాలా ఆశ అని చెప్పాడు. శ్రీనాథునికి డబ్బులంటే ఆ వాక్యం మన వాళ్ళు వింటే బాగుంటుందని నేను కొంత సమయం తీసుకుంటాను, మిత్రం క్షమించండి. శ్రీనాథుడు కవిత్వమును కాసుల రాసులకు మార్చిన కవి అన్నాడు. శ్రీనాథుడు కవిత్వమును కాసుల రాసులకు మార్చిన కవి అని అన్నాడంటే, శ్రీనాథుడు ధనార్జనము కొరకు కవిత చెప్పువాడని వారు ఎరుగుదురని ఇంకెవరినో ప్రస్తావించాడు అన్నమాట. ఇలాంటి మాటలు అనాలంటే చాలా ధైర్యం కావాలి. ఒక సంప్రదాయవాదిగా ఉండి ఒక సంప్రదాయ కవిని ఆయన డబ్బుకు అమ్ముకుంటున్నాడు కావ్యాలు అని అనడం చాలా సాహసంతో కూడుకున్న పని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఆముక్తమాల్యదలో ప్రబంధాలలోకెల్లా ఆముక్తమాల్యద చాలా గొప్పది, మనుచరిత్ర కన్నా గొప్పది అన్నారు ఆయన. అంటే ఆయన ఎంత ఇష్టాలకు అతీతంగా ఉండి మాట్లాడతారు చూడండి. అంటే వాస్తవిక దృష్టి ఉంది ఆయనకి బాగా. మనుచరిత్ర కన్నా చాలా గొప్పది ఆముక్తమాల్యద, ఎందుకంటే అందులో మానవ జీవితం బాగా స్పష్టంగా ఉంది అని చాలా వాస్తవిక దృష్టితో మాట్లాడారు వంగూరి వారు. అలాగే మనుచరిత్రలో వాస్తవికత లేదు అని చెప్పేసి కూడా అన్నారు. పురాణాలలో తిక్కనను బాగా ప్రశంసించాడు, తిక్కన భాషను బాగా పరామర్శించారు అని చెప్పేసి చెప్పారు. అయితే ఒకంత వంగూరి మానసిక స్థిరత్వం లేకపోవటం వల్ల ముందు వెనుకలుగా చెప్పిన విషయాలని కూడా ఆయన అన్నారు. ప్రబంధాలు మొదటి దశలో చాలా రసవంతంగా వచ్చి పోను పోను క్రీడలుగా మారిపోయి అన్నారు. అందుకని ఆయనకి ఈ రాఘవ పాండవ్యం లాంటి అనేకార్థ కావ్యాల మీద గౌరవం లేదు, అవి అసలు దాన్ని పెద్దగా తీసి పారేశాడని కూడా ఆయన చెప్పారు. జానపద సాహిత్యాన్ని చాలా ఇష్టపడ్డారు అని పేర్కొన్నారు ఘట్టమరాజు గారు. ద్విపద వాంగ్మయానికి వంగూరి వారు చాలా గొప్ప స్థానం ఇచ్చారని చెప్పారు ఘట్టమరాజు గారు. తెలుగు భాషకు సహజ సంపద అన్నారు వంగూరి వారు. ఈ మాట చాలా ముఖ్యమైనది, దాన్ని గుర్తించారు ఘట్టమరాజు గారు. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఆయన చివరిలో
సంస్కృత భాషకు సేవ చేసిన తెలుగు వాళ్ళని గురించి కూడా ఆయన దాంట్లో ప్రస్తావించడం విశేషం. అందుకోసం వంగూరి వారి ఆంధ్రవాంగ్మయ చరిత్ర చాలా ప్రశస్తమైనది. అది పీడిఎఫ్లో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి వెంటనే కావాలంటే తెప్పించుకోవచ్చు అన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారి పీఠిక గురించి చాలా బాగా, ఈయనకి బాగా ఇష్టం. రాళ్లపల్లి, కట్టమంచి ఇష్టమైన వాళ్ళు మన ఘట్టంరాజు గారి. కట్టమంచి రాసిన ఓకే, కట్టమంచి వారి పీఠికను గురించి మాట్లాడుతూ ఒక చమత్కార మాట అన్నది వాస్తవమైన మాట కూడా. ఏమిటంటే కట్టమంచి వారు విమర్శలో యమధర్మరాజు, పీఠికలో ధర్మరాజు అని అన్నారు భాష. ఇది తమాషగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా కూడా అనమాట. పీఠికల్లో ఎవరైనా అలాగే రచయితను వ్యతిరేకించారు సాధారణంగా. తర్వాత ఇవాళ తెలుగు ఆచార్యులు కూడా సాహిత్య చరిత్రలు రాస్తున్నారు. అంటే మనకు మన జి నాగయ్య గారు రాశారు, వర్లపాటి శ్రీరామూర్తి గారు రాశారు, ద్వానా శాస్త్రి గారు రాశారు, సింహన్న రాశారు. వీళ్ళంతా ఆచార్యులు అంటే ఆయన దృష్టిలో వీళ్ళు అనమాట, యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు అన్నారు. ఈ ఆచార్యులు తెలుగు సాహిత్య చరిత్రలు రాస్తూ మా పూర్వ సాహిత్య చరిత్రకారులను గుర్తించకపోవడం విచారకరం అని అన్నారు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. గురు శిష్య పరంపర పతనం అయిపోయింది, గుంపులు గుంపులుగా మారిపోయారు, దీనివల్ల సాహిత్యానికి చాలా నష్టం జరుగుతుందని ఆయన బాధపడ్డారు. కాబట్టి అభ్యుదయ రచన సంఘం సాహిత్య చరిత్ర మీద ప్రసంగాలు ఏర్పాటు చేయడం చాలా విశేషము. వీటిని ఉపన్యాసాలుగాని వదిలిపెట్టకుండా ఈ ప్రసంగాలను వ్యాసాలుగా మార్పించి మీరు ఒక సంక్రమంగా తీసుకుని రావాలని సూచిస్తూ ఆయన త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకులు మెచ్చుదురా అని అన్నాడు అన్నమయ్య. లోకులు దేవుడు మెచ్చును, లోకులు మెచ్చుదురు అన్నారు. ఆ మాట ముగించారు. ఇంత మంచి ప్రసంగం చేసి మన తెలుగు సాహిత్య చరిత్రల ప్రసంగాల వరుసకు ఒక వన్నె తెచ్చినటువంటి మా సోదరులు అగ్రజులు ఘట్టంరాజు గారికి నమస్కారం. మన మధ్యలో వచ్చిందట సార్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే ఓకే, మరి 2 నిమిషాలు. ఇప్పుడు ఘట్టంరాజు అశ్వత్థనారాయణ గారు అద్భుతమైన ప్రసంగం చేశారు. మన రాజపాళెం గారు ఆ ప్రసంగాన్ని గురించి మంచి విశ్లేషణ కూడా చేశారు. వారిద్దరికి మన అరసం పక్షం ధన్యవాదాలు. నమస్కారం. ఒక విషయం ఏంటంటే, నిడమర్తి ఉమారాజేశ్వరరావు గారు మాస్కోలో అనువాదకునిగా పనిచేసి తర్వాత బెంగళూరులో స్థిరపడ్డారు. బెంగళూరులో వారు స్థిరపడిన తర్వాత అక్కడ అరసం శాఖను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ క్రమంలో మన అశ్వత్థనారాయణ గారితో కూడా వారికి మంచి పరిచయం కూడా ఏర్పడింది. ఈ ఏర్పడిన క్రమంలో అశ్వత్థనారాయణ గారు కూడా అరసానికి సహకారాన్ని చక్కగా అందించారు. ఒకసారి ఒక కార్యక్రమాన్ని నిడమర్తి ఉమారాజేశ్వరరావు గారు నిర్వహించేటప్పుడు నన్ను ఆహ్వానించారు. అక్కడికి ఆహ్వానించినప్పుడు అశ్వత్థనారాయణ గారు నన్ను రమ్మని పిలుస్తూ ఒక లేఖను కూడా రాశారు. ఆ లేఖలో అయితే ఒక బొమ్మ గీశారు. ఏంటంటే ఆ సభాస్థలికి, అంటే మనం ఉమారాజు గారి ఇంటికి ఎలా రావాలి అని, రైల్వే స్టేషన్ నుంచి ఎలా రావాలని ఒక రేఖా చిత్రాన్ని కూడా గీసి పంపారు. వారు రాసిన లేఖ నాకు వెతుకులాడితే దొరుకుతుంది కూడా. వారు అటువంటి అరసానికి కూడా వారు సహకరించారని చెప్పి, ఇదంతా ఒక చరిత్రలో భాగం. వారి జీవితంలో వారు మనకు కూడా ఎలా సహకరించారో, అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి ఎలా సహకరించారని చెప్పడానికి నేను నిర్మర్తి గారిని స్మరించుకుంటూ వీరి సేవను కూడా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. ఘట్టంరాజు అశ్వత్థనారాయణ గారు మనకు మంచి ప్రసంగం చేసినందుకు వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే సార్. ఒక చిన్న మాట, నేను దార్ల వెంకటేశ్వరరావు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఘట్టంరాజు గారి ప్రసంగం ఒక వ్యక్తి అయితే దాన్ని విశ్లేషించి ఎట్లా గుర్తించాలి అని చెప్పినటువంటి
మా గురువు గారు ఆచార్య రాజపాళెం గారి విశ్లేషణ మరొక ఎత్తు. అంటే ఎలా గుర్తించాలి? నిజానికి సాహిత్య చరిత్రలని, కవుల చరిత్రలని, సాహిత్య విమర్శ గ్రంథాలని అధ్యయనం చేసేవారు చాలా తగ్గిపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు చూసినా సాహిత్యాన్ని, కథల్ని, లేకపోతే ఎక్కువగా కథా సాహిత్యాన్ని, నవలా సాహిత్యాన్ని పరిశోధకులు తీసుకుంటున్నారు. అందులో కూడా ఒకే పద్ధతిలో వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. ఇటువంటి తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే ఆ పరిశోధనలు చేయించాలని మేము చూస్తూ ఉంటే అది చాలా కష్టం. క్రిటిసిజం మీద క్రిటిసిజం లేదా పరిశోధన మీద పరిశోధన చేయడం అనేది చాలా కష్టం. దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అన్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ఘట్టమరాజు గారి ప్రసంగం ఎంతో కీలకమైనటువంటి సూచనల్ని, సమాచారాన్ని అందిస్తుందని నేను భావిస్తున్నాను. ఘట్టమరాజు గారు నాకు పరిచయం అయిన తర్వాత ది బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ డక్కన్ పోయిట్స్ అనే పుస్తకం ఆయనే పంపించారు. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, కానీ ఆయన నాకు ఆ పుస్తకాన్ని మొత్తం పంపించేశారు ఆయన దగ్గర దాచుకోకుండా. ఎందుకంటే అది తర్వాత తరం వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని అందాలి అనే పెద్ద ఆశ ఉన్నటువంటి వారు. ఆయన రాస్తున్నటువంటి ప్రతి వ్యాసం కూడా పరిశోధకులకి, ముఖ్యంగా అధ్యాపకులకి ఎంతో విలువైనటువంటి వ్యాసాలు. వారు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తిని వెలువరుస్తూ ఉంటారు. విశ్వవిద్యాలయాల ఆచార్యులు విశ్వవిద్యాలయ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోరు అని. కానీ ఇప్పుడు అందరూ కూడా పరిశోధకులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. నా దగ్గర కూడా ఇప్పుడు మన ఇంతకుముందు ప్రస్తావించినటువంటి కృష్ణవేణి కానీ, తర్వాత మిగతా పరిశోధకులు కూడా అటువంటి అంశాలని చేస్తున్నారు. వారిని కూడా వారు ప్రస్తావించారు. ఒక మంచి ప్రసంగాన్ని విన్నాను ఈరోజు. దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అయితే ఒక్క విషయం ఏంటంటే, వంగూరు సుబ్బారావు గారు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే జీవించి, సుమారు 37 సంవత్సరాలు అంతే ఆయన జీవించింది. ఆయన 1890లో జన్మించారని కొంతమంది అన్నారు, 1886 అని కొంతమంది అన్నారు. ఆయన ఏదైనా 40 సంవత్సరాల లోపులోనే ఆయన మరణించారు. కానీ ఆయన చేసినటువంటి శతకవుల చరిత్రం కానీ, ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రం కానీ చూసినట్లయితే కనుక ఆ గ్రంథం తర్వాత వచ్చినటువంటి కల్లూరి వెంకటనారాయణరావు గారి గ్రంథానికి, తర్వాత దివాకర్ల వెంకటరామదాని గారి గ్రంథానికి, తర్వాత గ్రంథాలకి అది ఎంతో సోర్సెస్ని అందించినటువంటి గ్రంథం. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా ప్రస్తావించాలి. కాబట్టి గురువు గారు ఆచార్య రాజపాళెం గారు విశ్లేషణ చేసిన తర్వాత దాన్ని చెప్పాల్సిన పని లేదు. మీకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సార్. మీరు ఎప్పుడు కూడా మూసీలో రాస్తున్న వ్యాసాలు మాకు ఎంతో విజ్ఞానదాయకం. మీరు నిరంతరం మిస్మీలో రాస్తున్నారు, మూసీలో కూడా రాస్తున్నారు, మిగతా పత్రికల్లో కూడా రాస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి మాలాంటి యువకులంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయని నేను భావిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, వీరు హిందీ పండితులు, హిందీ ఆచార్యులుగా పనిచేశారు. తెలుగు సాహిత్యంలో ఇంత కృషి చేయటం, మనందరికీ మార్గదర్శకంగా ఉండటం, ఇది ఒక ప్రత్యేకమైన అంశం వారి జీవితంలో. అవునండి. సార్ నమస్తే, నేను బీరం సుందరరావు సార్. నమస్తే సుందరరావు సార్, బీరం సుందరరావుని అశ్వత్థనారాయణ గారు. నమస్కారం. చెప్పండి సార్, వింటున్నాను. గురువు గారు, వ్యాస రచయితగా మీ గురించి నాకు బాగా తెలుసు, కానీ వక్తగా మీ గురించి ఇదే మొదటిసారి మీ ప్రసంగం వినడం. చాలా చక్కని ప్రసంగం చేశారు. వంగూరు సుబ్బారావు అనేటువంటి వ్యక్తి సాహిత్య చరిత్రకు ఒక దారి ఏర్పరిచినటువంటి ఆయన. తర్వాత వచ్చిన హేమహేమీలంతా ఆ దారిలో పోయారు. కాబట్టి ఆ దారి ఏర్పరిచినటువంటి వ్యక్తిని ఆ స్థాయిలోనే చూడాలంతే, కానీ ఇప్పట్లాగా ఆయన అది చెప్పలేదు ఇది చెప్పలేదని సుబ్బారావు గారి యొక్క సాహిత్యంలో ఉండే వాళ్ళ సాహిత్య చరిత్రలో ఉన్న లోపాలను మనం చూడకూడదు. 1920 నాటికి అప్పుడు ఆయనకు దొరికినటువంటి ఏవైతే సమాచారం ఉందో దాన్ని ఆయన ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టి మంచి సాహిత్య చరిత్రను అందించాడు. అందుకు ఆయన అభినందనలు. అటువంటి గొప్ప వ్యక్తిని గురించి చాలా సమగ్రంగా ఒక మంచి ఉపన్యాసం చెప్పినటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ.
ఎవరైనా ఈ రోజు అంశానికి పరిమితమై ఏదైనా చాట్ చేయదలుచుకుంటే చేయొచ్చు. 10 నిమిషాల సమయం ఉంది. శరత్ గారు, కాళిదాస్ పురుషోత్తం గారు, మీరు పురుషోత్తం గారు ఉన్నారా? ఆ? పురుషోత్తం గారు ఉన్నారా? ఉన్నారు. సార్ మాట్లాడితే బాగుంటుంది. అదే హలో అడుగుతున్నాను. హలో సార్ చెప్పండి. వింటున్నానండి. చాలా మంచి ప్రసంగం, చాలా సంతోషంగా ఉంది. వంగూరి సుబ్బారావు గారు విస్తృత పండితులు, మళ్ళా తరాలకి గుర్తు చేశారు. వారి అభిప్రాయాలతో అందరూ అన్ని ఇప్పుడు కొన్ని ఆధునిక పరిశోధన ఏకీభవించలేకపోవచ్చు, కానీ పయోనీరింగ్ వర్క్ చేశారు నేను అనుకుంటాను. ఘట్టమరాజు గారు చాలా సమగ్రంగా వివరంగా చెప్పారు. ఏర్పాటు చేసిన మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్ శిష్యుడు ఒక అబ్బాయి ఉన్నాడు, బడిగి ఉమేష్. సార్ నమస్కారం. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఉమేష్ గారి పేరుతో బడిగా ఉమేష్ ఉన్నారు, ఇంకొక ఉమేష్ కూడా ఉన్నారు. మరి లేదు సిస్టమ్ లోనో ఫోన్ లో రెండు దాంట్లోనూ జాయిన్ అయినాను సార్. సరే, ఓకే. నాకు అందరూ గురువులే సార్. నేను దార్ల వెంకటేశ్వరరావు సార్ దగ్గర పిహెచ్డి చేశాను. తర్వాత రాజపాలెం సార్ గాని, మా గురువు గారు ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారు వాళ్ళ సలహాలు సూచనలతోనూ వాళ్ళ పుస్తకాలు చదువుకొని వారు మార్గదర్శకంలో ప్రయాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వైపు నేను కృషి చేస్తున్నాను సార్. ఆ చేయడానికి దేవుడు కూడా సహకరిస్తున్నాడు. వీరందరినీ చూడడం, వీరి మాటలు వినడం, వీళ్ళందరితో చదువుకునే అవకాశం నాకు దొరకడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. అందరికి మంచి ప్రోగ్రాం నిర్వహించారు. నమస్తే సార్. నమస్తే. ఒక్క విషయం ఏంటంటే, ఘట్టమరాజు గారు రాళ్లపల్లి వారి వాక్యాల్ని వాళ్ళ ప్రసంగంలో ఆయన పుస్తకం పెట్టుకుని మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా ఆయన చెప్పేస్తా ఉంటారు. ఆ వారసత్వాన్ని రాళ్లపల్లి మీద పరిశోధన చేసిన మా ఉమేష్ కూడా ఆయన పిహెచ్డి వైవా చేసినప్పుడు చూడాలి. అసలు చూడకుండా వాక్యాలే చెప్పేశాడు. ఆ రాళ్లపల్లి వారి ప్రభావం ఆయన మీద ఉందో, లేకపోతే ఘట్టమరాజు గారి యొక్క ప్రభావం ఆయన మీద ఉందో, మా ఉమేష్ మాత్రం చాలా గట్టి పిండంగా తయారయ్యాడు రాళ్లపల్లి మీద. ఆ విషయంలో ఘట్టమరాజు గారికి మాత్రం కృతజ్ఞతలు. వెంకటేశ్వరరావు గారు బాగున్నారు? దార్ల వెంకటేశ్వరరావు గారు అయ్యా బాగున్నాను సార్. మీరు చక్కగా మాట్లాడతారు. పూర్తిగా క్యూర్ అయిందా చెయ్యి? అయింది సార్. అయింది సార్. మంచిది, చాలా సంతోషం. కలుద్దాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఓకే. ఆనంద్ గారు ఇంకెవరు ఉన్నారా? మా కృష్ణవేణి, నువ్వు మాట్లాడు. నీకు రీసెర్చ్ కి సంబంధించింది ఇటువంటిప్పుడు మాట్లాడితేనే కదా పెద్దవాళ్ళతో మాట్లాడడం వస్తుంది. కొంచెం కిందకి పెట్టుకో, నీ ఫేస్ బాగా కనిపిస్తుంది. పర్వాలేదండి సార్. భయం వేస్తుంది, మాట్లాడాలని ఉంది కానీ మళ్ళీ తడబడతానేమో అన్న ఒక ఇదిలో ఆగిపోతున్నాను సార్. అంటే నీ నమస్కారం.